10వ తరగతి ఫలితాల్లో 1402 మంది విద్యార్థులు 10 జీపీఏ సాధించినట్లు శ్రీ చైతన్య విద్యా సంస్థలు ప్రకటించాయి. బోర్డు ప్రకటించిన 10 జీపీఏలో 16% మంది తమ విద్యార్థులే అని పేర్కొంది. ఈ సందర్భంగా ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను శ్రీ చైతన్య విద్యా సంస్థల డైరెక్టర్లు సీమ, సుష్మా సహా పలువురు ఉపాధ్యాయులు అభినందించారు. ఈ సందర్భంగా తెలంగాణ 10వ తరగతి ఫలితాల్లో శ్రీ చైతన్య విద్యా సంస్థలు 99.2% ఉత్తీర్ణత సాధించినట్లు శ్రీ చైతన్య డైరెక్టర్ సీమ తెలిపారు. ప్రతి ముగ్గురు విద్యార్థుల్లో ఇద్దరు 9 కంటే ఎక్కువ జీపీఏ సాధించారని చెప్పారు. చెప్పక్కర్లేదు, మీరందరికీ తెలిసిందే. Sri Chaitanya is the first organization that put Andhra and Telangana on India's map as far as education is concerned. Education ante Andhra Telangana అని చెప్పి అందరూ గుర్తించేలాగా చేసింది శ్రీ చైతన్య. ఇప్పుడు ఏ నేషనల్ లెవెల్ మెడికల్ కాలేజ్ తీసుకున్నా, ఇంజనీరింగ్ కాలేజ్ ఐఐటీస్ తీసుకున్నా, లోకల్ ఇంజనీరింగ్ కాలేజెస్ తీసుకున్నా, మాక్సిమం నంబర్ ఆఫ్ స్టూడెంట్స్, మాక్సిమం పర్సెంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ విల్ బీ ఫ్రమ్ శ్రీ చైతన్య. అది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 1986లో 86 స్టూడెంట్స్తో విజయవాడలో స్టార్ట్ అయిన జర్నీ ఇప్పుడు ఈ ఇయర్ అరౌండ్ 950 బ్రాంచెస్ అండ్ 7.5 lakh స్టూడెంట్స్తో ప్రస్తుతం నిలిచిందండి. సో ఆంధ్ర తెలంగాణలో అయితే ఏ చిన్న టౌన్ తీసుకున్నా మా ప్రెజెన్స్ ఉంది. మా మోటో ఏంటంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ స్టూడెంట్ దగ్గరికి తీసుకెళ్ళాలి. And Sri Chaitanya Techno Schools andarki telsinde in years nunchi the progress and how much we have grown, how many students we were able to support, and that wouldn't have happened without the support of the team and mainly the support of the parents. Andhra, Telangana, Karnataka, Tamil Nadu, ippudu North India, different states of the country. Parent support lakunda this wouldn't have been possible. Inni branches, inni lakhs of students undali ante ఎంతమంది పేరెంట్స్ సపోర్ట్ ఉండి, ఎంతమంది పేరెంట్స్ కరిక్యులంతో కానీ మన సిస్టంతో హ్యాపీగా ఉంటే అన్ని లక్షల మంది పిల్లల్ని స్కూల్స్లో పెడతారు మన దగ్గర. సో దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ ఎగ్జాంపుల్ దట్ పేరెంట్స్ హ్యావ్ ఎ స్ట్రాంగ్ బిలీఫ్ ఇన్ శ్రీ చైతన్యాస్ సిస్టమ్ and in different aspects. It could be academics and safety, security, overall development, multiple aspects that especially in schools it becomes very important for a child.